అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. ప్లేస్ మారింది ఏందని అనుకుంటున్నారా? అవునండి, నేనైతే పెద్దమ్మ ఇంటి దగ్గరకు వచ్చాను. టైం అయితే 10 అయిపోయింది. ఏం జాన్సీ 10 గంటల టైంలో నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని చెప్తున్నారు అనుకుంటారేమో. అనిల్ అయితే హైదరాబాద్ అయితే వెళ్తున్నానండి. వెళ్ళిపోయాడు, నన్ను ఇక్కడైతే వదిలిపెట్టాడు అనమాట. ఎందుకంటే పిల్లలు లేరు కదా, వాళ్ళ ఇంటి దగ్గర నేను ఒక్కదాన్ని అని చెప్పానని పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టాడు. ఆల్రెడీ మనం అక్కడ అన్నం తినేసేసాం. ఆల్రెడీ నేను అక్కడ అన్నం తినేసాను. అయినా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అలవాటు ప్రకారం వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి కదా. అదిగాక మనం నాన్ వెజ్ ప్రియులం కాబట్టి చక్కగా వాళ్ళైతే మనకి చేపల కూర అయితే భోజనం తీసుకొచ్చారు. దాన్ని అన్నం పెట్టేసి తీసేసాను, తినలేనని. అదండి చక్కగా తినేసేసి అయితే పడుకుంటాను. అనిల్ అయితే రేపు మధ్యాహ్నానికి వస్తాడు, జాగ్రత్తగా వెళ్ళి రావాలని కదా. అదండి సంగతి. పెద్దమ్మని అయితే రేపు ఉదయం అయితే చూపుతాను. ప్రస్తుతానికి అయితే గుడ్ నైట్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇడ్లీ పిండి అయితే ఉంది. ఇడ్లీ అయితే చక్కగా వేసేసాను అనమాట. ఇడ్లీ అయితే ఉడతా ఉంది. నేను ఇందాకే లేచానండి. మన ఇంటి దగ్గర కోళ్ళు ఉన్నాయి కదా, లోపల ఇడ్లీ ఉడకతా ఉంటుంది. పెద్దమ్మ అయితే చట్నీ చేసింది. మిర్చి ఉంది. మిర్చి అయితే బయట పనులు ఉంటాయి కదా, పనులు చేసుకుంటుంది. నేను కూడా ఇంటికి వెళ్ళేసేసి మన కోళ్ళని లేపేసి కొంచెం పాశాకులన్నీ ఊడ్చుకుని టిఫిన్ చేసేటానికి మళ్ళీ నేను వచ్చేసేసినాక వీళ్ళందరినీ అయితే నేను చూపిస్తానండి. మిర్చి ఒకసారి మాట్లాడి ఉండవాలేవో అని చెప్పానని. హాయ్ అండి అందరికీ. అదండి సంగతే. నేను ఇంటికి వెళ్తాను ఒకసారి. ఇదిగో అండి, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. టిఫిన్ కూడా చేశాను. వీడియో తీయడం అయితే కుదరలేదన్నమాట. అంటే కొట్టు కదా వాళ్ళదే, కొంచెం హడావిడిగా ఉండటం వల్ల వీడియో తీయలేకపోయాను. మనకు అందుబాటులో మా మేనగోడలను మా పెద్దమ్మ అయితే ఉన్నారు. మెరిసి మంచినీళ్ళకి వెళ్ళింది, అన్నయ్య కర్లపాలెం వెళ్ళాడు, పెదనాన్న చేపలకు వెళ్ళాడు. ఇంకా ఉన్నది వీళ్ళిద్దరేనమాట. ఈవిడ్ని ఎక్కడన్నా చూసినట్టు మీకు ఏదన్నా కొద్దిగా ఉంటే కామెంట్ అయితే పెట్టండి. చెప్పండి, మాట్లాడండి. హాయ్ అండి, బాగున్నారండి మీరందరూ? చూశానండి, గుర్తుందా? నాకు అమ్మాయి పడతలేదండి. ఇంటి దగ్గర పొలం పనులు సరిపోతున్నాయండి. మీ అందరు బాగున్నారండి? ఎండలు బాగా ఎత్తనాయి, వాతావరణం బాగాలేదండి, దోమలు బాగా కొడుతున్నాయి. మాకైతే పల్లెటూరు కదా. ఇదిగోండి, నా చిన్ని లాకెళ్ళి మరీ చీర కట్టింది ప్రీతి. కట్టిందండి వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయి అండి, మా మనవరాలండి. హలో మేడం గారు, హాయ్ చెప్పు. నేనేమవుతాను నీకు? ఓ నాయుడు, అసలు అత్తాను కూడా అందండి, సొంత అత్తానంట అసలుకి. హాయ్ అండి, ముగ్గురు అమ్మాయిలండి, కానీ వాళ్ళు సారలేదండి. మా అమ్మాయిని కూడా ఎక్కువగా ప్రేమించింది. మా అమ్మాయి అయితే అసలు సొంత అత్తాను వేసరికి అమ్మాయి ఇంకా పొంగిపోతుందండి. బాగున్నారండి? జాబ్ చేస్తున్నారా? పల్లెటూరు సిటీయో? మాదైతే పల్లెటూరు, పక్కా పల్లెటూరు. ఏం తెలియదు మాకైతేనండి. 4 రోజులు దమ్ములు కొడతాయండి. 4 రోజులు దావలు కొడతలేదండి. చెమట్లకు అల్లాడిపోతున్నామండి. గాలి అయితే లేదండి. ఎందుకనండి? బాగున్నారండి? హాయ్ అండి, మీ అందరికి వందనాలండి. మరి నేను మీ ఇంటికి వచ్చాగా మీ నాయనమ్మ నువ్వు ఏమన్నారు? మేము చేపల కూర వండి అన్నం పెడతామండి. అని చేపల కూర వండి అన్నం పెడతాం. నువ్వు వండుతావు? నాకు వండిద్దండి. ఏది మీ అత్త? చేపలు పెడతామండి, చూడండి అండి. ఈడియర్లను మేమైతే కొనట్లేదండి, మేము చేతులతోనే పట్టుకొచ్చుకుంటున్నామండి. మీకు ఆ చేపలు కూడా దొరుకుతాయో లేదో కూడా తెలియదండి. కొట్లోకి వచ్చారండి. బాగున్నారండి. సరేనండి. మరి షాప్ అండి, షాప్ లో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఇదిగోండి, పెద్దనైతే చేపలకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చాడు. చేపలు అయితే చేస్తున్నారనమాట. వీటిల్లో కొన్ని పెద్దవి అయితే ఉన్నాయన్నమాట. మా అన్నయ్య అయితే వేపమన్నాడు. వీళ్ళు కోసిన తర్వాత తీసి అయితే నేనైతే ఫ్రై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. మీ అందరూ వస్తే మీకు వేస్తాము. మా సొంత అత్త వచ్చింది. మేమందరం చేపలు కూడా వండుతున్నాం. సరిగ్గా చెప్పి చేపలు ఇంకా చేపలండి. మా అత్త వచ్చిందండి, మా అత్తనండి, మా అత్త వచ్చిందండి. మా సొంత అత్తకి చేపలు వండుతున్నామండి. మళ్ళీ చెప్పమ్మా.
మా సొంత అత్తకి చేపలు వండుతున్నాం. మా సొంత అత్తకి చేపలు వండుతున్నామండి. కాసిన కూర వండుతున్నాం, కాసిన ఫ్రై చేస్తున్నాము. కాసిన కూర వండుతున్నాం, కాసిన ఫ్రై చేస్తున్నాం. మీరు కూడా చూడండి, మీరు కూడా వండండి, తినండి. బాగుంటే మళ్ళీ మాకు కామెంట్ పెట్టండి. మీరు కూడా వండండి, బాగుంటే మీరు కామెంట్ పెట్టండి. హాయ్ అండి అని. హాయ్ అండి. బాయ్ అండి. బాగున్నారండి. బాయ్ అండి. బాగుంటారండి. ఏ ఊరండి మీరు? ఏ ఊరండి మీరు? అటు చూడు జాగ్రత్త మాట్లాడండి. ఇదిగోండి మన చేప లేపడానికి మనకు పెద్ద బాండీ కూడా సిద్ధంగా ఉంది. ఏంటిది? ఇదిగోండి బాండీ అయితే వేడెక్కింది. నూనె పోసుకుంటాను. పెద్ద బాండీ కదా, నాకు తెలిసి మొత్తం ఒకసారి ఫ్రై అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చెప్పలేను. నూనె అయితే వేడెక్కిందండి. సరిపోద్దా? వేసుకుంటాం. సాలిపోతే అంటే ఇందాక ఉప్పు కారం కలిపి పక్కన పెట్టేసారు. కొంచెంసేపు అయితే అవి నానిపోయినాయి. ఈ బాండీతో ఒక భయం ఉంటుంది, ఇది అడుగంటి పోయిద్ది, రాదు. ఇంట్లో కూడా మనం సక్సెస్ అవ్వాలి. మన అన్నయ్యకి చేప వండి పెట్టాలి ఖచ్చితంగా, ఫెయిల్ అయితే అవ్వకూడదు. చేపలు అయితే మొత్తం పట్టలేదండి, కొన్ని మాత్రం పట్టినాయి. చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి చేపలు అయితే ఎలా ఉన్నాయి. కొంచెం అంటే అది నూనెలో కొద్దిగా ఫ్రై అయినాక పక్కకు జరిపి కొద్దిగా కొన్ని పట్టినని అయితే వేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి మనం అట్లా కదిపామంటే మాత్రం అవి చితికిపోతాయి, ఇచ్చిపోతాయి అనమాట. వంట చేస్తుందండి. చేపలు అయితే పర్ఫెక్ట్ ఫ్రై అవుతుందండి. అన్నీ చక్కగా వచ్చేసేసినాయి. ఎక్కడ కూడా చేప అనేది చెట్టు చెదరలేదు. అంటే ఇది అలా అన్నీ కదిలిపోతుంది కదా, అంటే కాలిన తర్వాత అలా రెండో వైపు ఫ్రై చేసుకుంటాం అనమాట. ఏం నీకు గోళ, నేను రాక వచ్చానని చెప్పానని అసలు మామూలు గోళ చేయట్లేదండి మా ప్రీతి మాత్రం. నేను వెళ్ళిపోతున్నాను. మరి వెళ్ళిపోనా? వెళ్ళిపోమన్నావుగా. సరే బాయ్ బాయ్. చేపలు అయితే అన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇవి ఉన్నాయి కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడినంత కారం, కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసుకుని అదే మసాలా వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ముందుగానే దీంట్లో అల్లం వెల్లుల్లి వేసేసి అయితే అది అడుగంటు పోయి చేప అనేది ఫ్రై అవ్వదండి. మనం మామూలుగా పినుం మీద కలుపుకుంటే అలా పట్టించుకోవచ్చు మసాలా అనేది ఒకసారి. ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి చేసుకున్నాను, అక్కడ తీసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకున్నానండి, లేదంటే మారిపోయింది. అమ్మా సరే నాగేశ్వర కరివేపాకు వేగలరా కొడుకోసం కడుపులో. కరివేపాకు ఎక్కువగా తీసుకున్నామండి, ఎందుకంటే ఫ్రై అయితే బాగుంటుంది, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది.
ఇవన్నీ చూశారు కదా, అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. అబ్బా, అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. కరివేపాకు కొంచెం నిదానం ఫ్రై అవుతుందండి, అందువల్ల టైం పడుతుంది. కరివేపాకు ఎటు ఫ్రై అవుతుంది కదా, ఇందులో కొద్దిగా కారం పట్టిద్దండి. పర్ఫెక్ట్గా చక్కగా అయితే రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. తండ్రి సంగతే చేపలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇవి నేను అన్నయ్య కోసం చేసినాను కదా, మరి మనం చేసిన వంటకం ఎలా ఉందో చక్కగా వెళ్ళి మన అన్నయ్య మాటల్లోనే విన్నాం అన్నమాట. టేస్ట్ చేసి చెప్పాలి ఖచ్చితంగా ఎలా ఉన్నాయి అని. అంటే ఒకటి జాలేండి టేస్ట్ కోసం, అన్నంలో తింటాను. అందులో వేడి వేడిగా ఉంది, కాలిపోయింది. వెళ్ళాలండి. అరే అన్నయ్య, దాని మాట వినపడదనుకుంటా. అదండి సంగతే. అంటే వాడు కొంచెం వర్క్ పని మీద ఉండటం వల్ల వాడిని నేను చూపించలేకపోయాను అనమాట. వాడైతే చక్కగా కొద్దిగా తిన్నాడు, చావు మొత్తం కూడా తినలేదనమాట. నేను సాయంత్రం అన్నంలో తింటాను అని చెప్పానని అన్నాడు. వాడు కొంచెం బిజీగా ఉన్నప్పుడు మనం వాడిని కదిలికూడదు, ఇబ్బంది పెట్టకూడదు. అదండి సంగతి. అదేవిధంగా అన్నిటికి ఫోన్ చేస్తే అనిల్ అయితే ఈ నైట్ కూడా రావడం లేదనమాట. తెల్లారేసరికి అదే రేపు వస్తానని చెప్పని అన్నాడు. అందువలన ఈ నైట్ కూడా నేను ఇక్కడే ఉండడం అనేది జరుగుతుంది. అదండి సంగతే. చక్కగా ఈరోజు అయితే ఇలా అయితే గడిచిపోయింది చాలా రోజుల తర్వాత. ఎందుకంటే పెళ్ళిగా ముందు ఏ అయితే క్షణాలు లేదంటే రోజులు గడిపానో అవన్నీ మరలా జ్ఞాపకాలు అని అంటారు కదా, సేమ్ అలాగే అనమాట. కొన్ని జ్ఞాపకాలు అయితే చక్కగా గుర్తుగా ఉన్నాయి అనమాట. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది రావడం ఉండడం అనేది. అదండి సంగతి. ఈ వీడియో కట్టి ఇంతేనండి. వీడియోలు అనిపించింది చెప్పండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.